guys, this is Monish. Thank you for clicking my video. ఈవేళ మన దగ్గర ఉన్న కార్ స్కోడా స్లావియా. ఇవి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్కోడా నుంచి మనకి ప్రైస్ అనేది కట్ డౌన్ అయింది. మనకి మెయిన్ స్కోడా నుంచే మనకి దగ్గరగా 1.3 lakh ప్రైస్ డ్రాప్ అనేది జరిగింది. సో మనకి ఇది బేస్ వేరియంట్ మనకి ఆన్ రోడ్ అనేది చాలా మేజర్, మనకి బేస్ వేరియంట్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ నేను మీకు అది వీడియోలో చెప్తాను. అండ్ మనకి Volkswagen Virtus కానీ స్కోడా స్లావియా కానీ సేమ్ రైవలరీస్, ఏం డిఫరెన్స్ ఉంది, జస్ట్ బ్యాజింగ్ మారుతుంది అంతే. అండ్ మిగిలిందంతా సేమ్, ఇంజన్ లోపల టెక్ ఎవ్రీథింగ్ ఆర్ సేమ్. అండ్ మనకి ఇది ఒక జర్మన్ కార్ వల్ల దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి ప్రజెంట్ చూసుకుంటే సెడాన్ సెగ్మెంట్లో మనకి చాలా తక్కువ అయిపోయినాయి గైస్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి స్కోడా స్లావియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దీంట్లో చాలా మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. మనకి ప్రైస్ రెడ్యూస్ అవడం వల్ల ఒకవేళ కార్ తీసుకోవాలనుకుంటే ఈ సెగ్మెంట్లో స్కోడా స్లావియా ఈజ్ ద బెస్ట్ చాయిస్. స్ట్రైట్ అవే మనం కీస్ చూసుకుంటే మనకి నార్మల్ కీయే ఉంది, మనకి డిఫరెంట్గా ఏం లేదు, బట్ నార్మల్గానే ఉంది. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఎలా కనబడుతుంది. చూసుకి స్లావియాకి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫ్రంట్ గ్రిల్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఆ గ్రిల్ ప్లేస్లోనే కొంచెం డిఫరెన్స్ అనేది గమనిస్తాం. మిగిలిందంతా అండ్ డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ ఆర్ సేమే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మేజర్ క్రోమ్ ఫినిషింగ్ అనేది బిగ్ గ్రిల్ అనేది ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి స్కోడా లోగో అనేది ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దీని హెడ్ ల్యాంప్స్ అనేది ఇలా ఇస్తున్నారు, మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేది వస్తుంది. అండ్ డిఆర్ఎల్ అండ్ టర్న్ ఇండికేటర్ కూడా ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. దాని కింద మనకి ఫాగ్ ల్యాంప్, దానికి ఒక క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే ఇలా కనబడుతుంది, మనకి ఫ్రంట్ టోయింగ్ హోక్ అనేది ప్లేస్ చేస్తున్నారు. కార్ అనేది చాలా స్పోర్టీగా ఉంది. అండ్ దీని రెడ్ కలర్ చూసుకుంటే కంప్లీట్ మనకు ఒక ప్రీమియం, మనకు ఒక జర్మన్ ప్రీమియం కార్ ఏదైతే ఉంటుందో నాకు అలా కనబడుతుంది. దీని లెంత్ కూడా చూడండి గైస్ ఎంత మ్యాసివ్గా ఉందో, చూడడానికి కూడా చాలా లాంగ్ వెహికల్లా కనబడుతుంది. అండ్ దీని ఏరోడైనమిక్స్ అనేది సూపర్, అంతే చాలా బాగుంటుంది. దీని రోడ్ ప్రెజెన్స్ అనేది కానీ హైవేలో దీని హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీని రోడ్ ప్రెజెన్స్ అయితే చూడండి గైస్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోద్ది అనమాట, అంత బాగుంది. పర్టికులర్గా ఈ రెడ్ కలర్ అనేది ఇంకా బాగుంది. అండ్ స్ట్రైట్ అవే మనం వీల్స్ చూసుకుంటే డ్యూయల్ కట్లో అలాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 205/55 R16 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో మనకి స్కోడా బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అండ్ మనకి ఓఆర్విఎం అనేది కూడా బాడీ కలర్లోనే ఇచ్చారు. అండ్ దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నారు, ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్. అండ్ మనకి ఆల్ ఓవర్ ద బాడీ అంతా కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఫినిష్ చేస్తున్నారు. అండ్ డోర్ హ్యాండిల్ పైన కూడా మనకి క్రోమ్ డీటెయిల్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అనేది లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేస్తున్నారు. దీని ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ కమింగ్ టు ద రేర్ ప్రొఫైల్ గాయస్, మనకి ఫ్రంట్ నుంచి ఎంతైతే బాగుందో బ్యాక్ నుంచి కూడా కార్ అనేది అంతే ప్రీమియంగా ఉంది. మనకి ఇక్కడ వరకు మనకి లుక్స్లో మటుకు ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు, అంత ప్రీమియంగా ఉంటుంది వెహికల్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ అనేది రాదు, ఎందుకంటే ఇది సెడాన్ క్లాస్ కాబట్టి. పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్కోడా లోగో అనేది బోల్డ్గా ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో స్లావియా బ్యాడ్జింగ్, అండ్ రైట్ సైడ్లో మనకి ఏ బ్యాడ్జింగ్ అలాంటిది అనేది ఇవ్వట్లేదు, ప్లెయిన్గా ఇస్తున్నారు. కింద చూసుకున్నట్టయితే 3 ఇండివిజువల్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రివర్స్ కెమెరా అనేది కూడా ఇక్కడే ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ మనకి అండర్ బెల్లీ చూసుకుంటే మనకి ఇలా కనబడుతుంది. అండ్ లెట్స్ చెక్అవుట్ ద బూట్ స్పేస్. మనకి ఇది బూట్ స్పేస్ చూసుకున్నా మనకి చాలా ఎక్కువ ఉంది చూసుకుంటే దీని కింద మనకి స్పేర్ టైర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఇది సీట్స్ కూడా 60/40లో స్ప్లిట్ చేసుకోవచ్చు. చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ డోర్ చూసుకుంటే డోర్ అనేది చాలా హెవీగా ఉంది, ఇక్కడే మనకి దీని బిల్ట్ క్వాలిటీ అనేది అర్థమైపోద్ది. అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ 90 degrees వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సాఫ్ట్ టచెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని పవర్ విండో కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని డోర్ ఓపెన్ లిడ్ అనేది మన క్రోమ్ ఫినిష్లో ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని ట్విట్టర్ అండ్ దీని స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ మనకి 1 బాటిల్ హోల్డర్ కూడా ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి సీట్స్ చూసుకుంటే కంప్లీట్ ఫ్యాబ్రిక్ అపాస్ట్రబీతో బ్రీతబుల్ లెదర్తో వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి స్వెట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ నా హైట్కి అడ్జస్ట్ చేశాను ఫ్రంట్ సీట్ని. మనకి ఇక్కడ చూడండి గైస్, మనకి లెగ్ రూమ్, నీ రూమ్ మోర్ దెన్ యాడిక్వేట్ ఉంది అన్నమాట. మనకి అండర్ ద సపోర్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఇది చాలా రిలాక్సింగ్ ఉంది గైస్. మనకి సీట్ ఏంటంటే
బ్యాక్ సీట్ కొంచెం బ్యాక్ టిల్ట్ అయి ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఒక రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నాం. మనకి చాలా బాగుంది సిట్టింగ్ కంఫర్ట్ అయితే. అండ్ మనకి సైడ్ కుషనింగ్ కానీ మనకి ప్యాడింగ్ కానీ చాలా బాగుంది. మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే స్కూప్ డౌన్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానికే మనకి మ్యాగజైన్ హోల్డర్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మిడిల్లో చూసుకుంటే స్మాల్ హంప్ అని ఉంది, అది మేనేజబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ టైప్ సి సాకెట్స్ అనేవి 2 ఇస్తున్నారు ఇక్కడ. అండ్ మిడిల్లో మనకి లైట్స్ అనేది ఇస్తున్నారు, 2 లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతే గైస్, మనకి హడావుడి ఏమి ఉండదు, కానీ మనకి సింపుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది. మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని డాష్ అనేది ఎలా కనబడుతుంది, చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది అన్నమాట. చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. దీని డోర్ ఓపెన్ చేయడానికి చాలా ఎఫర్ట్ పడాల్సి వస్తుంది. అండ్ మనం చూసుకుంటే ఇది కూడా ఆల్మోస్ట్ 80 degrees అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా మనకి సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఓపెన్ లిడ్ అనేది ఇలాగే మనకి ఇది క్రోమ్ కలర్లోనే ఫినిష్ చేస్తున్నారు దీని లిడ్ అనేది. అండ్ మనకి బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్సే వస్తున్నాయి. మనకి ఇది 6-way పవర్ అడ్జస్టబుల్. మనకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ అనేది. అండ్ ఇవి కూడా మనకి బోత్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా వెంటిలేషన్తో వస్తున్నాయి. మనకి మన ఇండియన్ కండిషన్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏసీ వెంట్ అనేది ఇలా ఫినిష్ చేస్తున్నారు. మనకి ఆల్ ఓవర్ ద డాష్ అంతా కూడా మనకి ఒక కాపర్ లైన్ అనేది ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇంకా చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ లైట్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్లైట్ లెవెలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే దీని వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇండికేటర్ కంట్రోల్స్ అనేది ఇస్తున్నారు. అండ్ మన దీని 2 spoke స్టీరింగ్ వీల్తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి కార్ అనేది చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇవి ఆడియో కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. రైట్ సైడ్లో మనకి దీనికి క్లస్టర్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది పెడల్ షిఫ్టర్స్తో కూడా వస్తుంది. అండ్ స్టీరింగ్ వీల్ చూసుకుంటే బోత్ హైట్ అండ్ రీచ్ 2 కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది. అండ్ దీని పవర్ ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇక్కడే ఇస్తున్నారు. మనకి ఇక్కడ స్టార్ట్ చేయగానే దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఎలా కనపడుతుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి 7 inches స్క్రీన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది షో చేస్తుంది. మిడిల్లో మనకి ఆర్పిఎం మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్పీడోమీటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, టైం, ఓడోమీటర్, ఇంజన్ టెంపరేచర్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షో చేస్తుంది. మనకి ఇక్కడ చిన్న గ్రాఫిక్స్ అనేది ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్ మొత్తం అంతా కూడా మనకి స్క్రీన్లా కనబడుతుంది. బట్ అంతా అయితే స్క్రీన్ కాదు, జస్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకే స్క్రీన్. అండ్ మనకి మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఇది 10.5 inches స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే మేజర్ అప్డేట్. మనకి ఏంటంటే దీనివల్ల ఏంటంటే చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ దీంట్లో మనకి బోత్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది టాగిల్ చేయొచ్చు. మనం దీంట్లో సాంగ్స్ వినొచ్చు. అండ్ మనకి బ్లూటూత్ ఉంది, రేడియో ఉంది, మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంది. అండ్ దీంట్లో మనం మ్యాప్ ఎవ్రీథింగ్ మనకి నావిగేషన్ కూడా ఎక్కడి నుంచో టాగిల్ చేయొచ్చు. బట్ మనం ఏంటంటే స్కాన్ చేసి దీనికి కనెక్ట్ చేయాలి అంతే. అండ్ మనకి దీంట్లో డ్రైవింగ్ స్టాటిస్టిక్స్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది షో చేస్తుంది. అండ్ దీని హోమ్ స్క్రీన్ చూసుకుంటే జస్ట్ సింపుల్గా బేసిక్ హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇది కార్ అనేది దీని డ్రైవింగ్ స్టాటిస్టిక్స్ అండ్ దీని డ్రైవింగ్ డేటా అనేది ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ నుంచి కావాలంటే స్కోడా యాప్స్ కూడా మనం ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 AC వెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి పార్కింగ్ లైట్స్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆటో క్లైమేట్ జోన్తో మనకి ఏసీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్మాల్ మనకి స్టోరేజ్ ఏరియా అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఏమి అయితే రావట్లేదు. చూసుకుంటే మనకి ఇది డిఎస్జి గేర్ బాక్స్తో వస్తుంది. ఇది ఆటోమేటిక్ వర్షన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది లాక్ స్విచ్ అండ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్, మనకి వెంటిలేషన్ సీట్స్ బోత్ ప్యాసింజర్ సైడ్ అండ్ మనకి డ్రైవింగ్ సైడ్ 2 కూడా మనకి ఇక్కడే ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి పవర్ సాకెట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ అనేది ఇస్తున్నారు. మనకి డ్రైవింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ స్మాల్ స్టోరేజ్ ఏరియా అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని గ్లవ్ బాక్స్ వచ్చేటప్పటికి బిగ్ సైజ్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం దీని ఫ్యాన్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని సన్ బ్లైండ్ అనేది ఎలా కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ స్మాల్ వ్యాంటీ మిర్రర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మిడిల్లో మనకి లైట్స్ అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి దీని సన్ రూఫ్ అనేది ఎలా కనబడుతుంది. మనకి సన్ రూఫ్ అనేది బాగానే ఓపెన్ అవుతుంది గైస్. మీడియంగా కొంచెం హిఫ్టీగా ఉండే వాళ్ళు కూడా ఈజీగానే వెళ్ళొచ్చు. బట్ ఇంతవరకు వెళ్తుంది, ఇంత మించి బ్యాక్ అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ టికెట్ హోల్డర్ అనేది ఒకటే ఇస్తున్నారు గైస్. అండ్ మనకి ఇది చూసుకుంటే దీని సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. బట్ ఇది ఏ సౌండ్ సిస్టమ్ అనేది వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, కానీ ఇక్కడైతే మటుకు స్కోడా సౌండ్ అని ఉంది.
బట్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా దీని డాష్ అయితే మటుకు చాలా ప్రీమియంగా ఉంది గైస్. సింపుల్గా ఉంటుంది, హడావుడి అయితే ఏమి ఉండదు, కానీ చాలా ప్రీమియంగా ఉంది. ఈ స్టీరింగ్ వీల్ అయితే కానీ, దీని క్రోమ్ లైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది గైస్. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇనీషియల్గా మనకి దీని పికప్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే టర్బో ఇంజన్తో రావడం వల్ల ఏంటంటే మనకి చాలా మంచి టార్క్ అండ్ పికప్గా ఉంటుంది. మనం దీని ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 147.5 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 250 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది, 4 సిలిండర్స్తో వస్తుంది. ఇవాళ నేను డ్రైవ్ చేస్తున్న కార్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వర్షన్. అండ్ దీంట్లో మనకి మాన్యువల్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ కార్ డ్రైవింగ్ చూసుకుంటే ఏరోడైనమిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కార్ హైవేలో నేను 100-120+ క్రూజ్ చేస్తున్నా సరే అసలు ఇంత విండ్ నాయిస్ కానీ లేకపోతే స్టెబిలిటీ కానీ చాలా బాగుందన్నమాట. అండ్ విండ్ నాయిస్ అయితే కంప్లీట్ జీరో అని చెప్పొచ్చు, అంత బాగుంది. కంప్లీట్ మనకి సిడాన్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ప్రెసెంట్ చూసుకుంటే చాలా కంపెనీస్ సిడాన్ అనేవి తీసుకురావడం చాలా తగ్గిస్తున్నాయి. మనకి అవైలబుల్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. మనకి ప్రెసెంట్ మార్కెట్లో చూసుకుంటే వర్చ్యూస్ అండ్ మనకి స్లావియా, మనకి వెర్నా ఇలాంటి చాలా తక్కువ కార్స్ ఉన్నాయన్నమాట దీని రైవలరీస్లో చూసుకుంటే. ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే సెగ్మెంట్లోనే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అన్నమాట. దీంట్లో 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్లో చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ దట్టు సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ అనేది కొంచెం స్టిఫర్ సైడే ఉంటుంది. మనం జీటీ కాకుండా నార్మల్ వేరియంట్ తీసుకుంటే మీకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట దీని సస్పెన్షన్ అనేది. ఇట్లా మనకి కంప్లీట్ 3 వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ ఈస్ ద మోస్ట్ వాల్యూ ఫర్ ద మనీ వేరియంట్. మనకి దీంట్లో నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో సేమ్ ఈ సీటింగ్ అనేది ఇలా వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి వస్తాయి అండ్ డాష్ కూడా మనకి మారుతుంది అనమాట. మనకి 7 inches టచ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇంటీరియర్లో ఇవే మారుతాయి అండ్ సన్ రూఫ్ రాదు. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. బట్ ప్రైస్ అనేది మ్యాసివ్ డిఫరెన్స్ ఉంటుంది. అవుటర్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ మనకి అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ రావు. ఈ రెండు తప్ప అవుటర్ అయితే ఎవ్రీథింగ్ మనకి సేమ్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్గా మనం దీని మైలేజ్ చూసుకుంటే కంపెనీ వాళ్ళు 19.3 kmpl మైలేజ్ అనేది ఇస్తున్నారు. మనకి సిటీ కండిషన్స్ చూసుకుంటే 12-11 అలా వస్తుంది. హైవేలో మనకి 14-15 దాకా రావచ్చు. కార్ రివ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గా ప్రైస్ అనేది డ్రాప్ అయింది. దానివల్ల ఈ కార్ అనేది దగ్గర 1.4 to 1.5 lakh అనేది ప్రైస్ డ్రాప్ అయింది. సిటీ టు సిటీ మారుతుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ వచ్చేటప్పటికి 13.6 lakhs అనేది పడుతుంది బేస్ వేరియంట్. అండ్ టాప్ ఎండ్ వచ్చేటప్పుడు దగ్గర 18 చేంజ్ అనేది పడుతుంది. సో మనకి ప్రైస్ డ్రాప్ అనేది రీసెంట్గా అయింది. అండ్ ఇది ఎన్ని డేస్ ఉంటుందో కూడా తెలియదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే కార్ అనేది బుక్ చేసుకోవచ్చు. Thank you for watching my video. Please like, share and subscribe to my channel.